జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మాతాజీ స్మృతి వనం, మాతాజీ దివ్య స్మృతి వనం ప్రారంభం కాబోతుంది. నిర్మాణం మొదలు కాబోతుంది. కొద్ది నెలల్లోనే అది కార్యరూపం దాల్చబోతుంది. మాతాజీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇవాళ నేను మీ ముందుకొచ్చి ఈ సందేశాన్ని అందిస్తున్నానంటే అందుకు మూల కారణం మాతాజీ గారే కదా. మాకు 1975 సంవత్సరం ఆగస్టు 19వ తేదీన వివాహం జరిగింది. అంటే దాదాపుగా అర్ధ శతాబ్దం పూర్తయింది. నేను మాతాజీ కలిసి జీవించినటువంటి జీవన విధానం ఒక ప్రత్యేక తరహాలో కొనసాగింది. ఇద్దరం కూడా అమాయకత్వంతో, పేదరికం నుండి, వెనుకబడ్డ ప్రాంతం నుండి, సాదాసీదా రైతు కుటుంబం నుండి జీవితాన్ని ప్రారంభించాం. ఆమె పెద్దగా చదువుకోలేదు, కానీ ఆమె ద్వారా మాత్రం ప్రపంచానికి విశిష్టమైన సేవలు అందాయి. అవి మామూలు సేవలు కాదు, విశిష్టమైనటువంటి సేవలు అందాయి. నేను ఉద్యోగంలోకి ప్రవేశించక ముందు అనేక రకాల శారీరక మానసిక ఇబ్బందులతో సతమతమయ్యాను. అందుకు మూల కారణం ఏమిటి? మా తల్లిదండ్రుల ద్వారా నాకు సంక్రమించినటువంటి అతి భయంకరమైనటువంటి జబ్బులు. ఒక మాటలో చెప్పాలంటే శారీరక స్థితి సరిగా లేదు, మానసిక పరిస్థితి కూడా సరిగా లేదు. శరీరం బాగలేదు, మనసు కూడా బాగలేదు. అయితే ఎక్కడో కొన్ని సుగుణాలు కూడా నాలో చోటు చేసుకొని ఉన్నాయి. అదేమిటంటే, పెళ్లి కాకముందే, వివాహం కాకముందే నా మనసులో ఒక దృఢమైనటువంటి అభిప్రాయం ఉంది. అదేమిటంటే, నా జీవితం ఒక స్త్రీకే అంకితం కావాలి. శీల సంపద చాలా ముఖ్యం. శీలాన్ని కోల్పోతే జీవితంలో అన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి, పవిత్రత పోతుంది. అందుకని నాకు తగినటువంటి ఉత్తమమైనటువంటి ఇల్లాలే నాకు లభించాలనేటటువంటి భావనతోటి వివాహానికి ముందే ఒక బలమైనటువంటి దృక్పథాన్ని ఏర్పరచుకున్నాను. అదే తరహాలో జీవితం కొనసాగింది, అదే తరహాలో వివాహం కూడా జరిగింది. విషయం ఏమిటంటే, మాది సాదాసీదా వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి పేద రైతు కుటుంబం. ఒకవైపు పేద కుటుంబం, రైతు కుటుంబం, వెనుకబడ్డ ప్రాంతం. మరొక వైపు నా పరిస్థితి ఏమిటి? శారీరకంగా రుగ్మతలు, మానసికంగా తీవ్రమైనటువంటి అశాంతి, అసంతృప్తి. ఈ విధంగా నా వైవాహిక జీవితానికి బీజం ఏర్పడింది. మా ఊళ్ళో, మా ఇంట్లో సరైనటువంటి వసతులు లేవు. ఆమె ఏ విధంగానూ ఆ ఇంటిని స్వీకరించే అవకాశం లేదు. మా సిస్టర్స్ కానీ, మా బావలు కానీ అందరూ కూడా చదువు రాని వాళ్ళే. ఒక రకంగా గ్రామీణ వాతావరణంలో నివసించినటువంటి వాళ్ళే. అటువంటి వ్యక్తులతో ఈమె ఎలా ఇమ్మడగలుగుతుంది అనే దాని గురించి నాకు సందేహం కలిగింది. అయితే ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏమిటంటే, వివాహమైనటువంటి మొదటి రోజు నుంచే
మా కుటుంబంలో అందరితో కలిసిమెలిసి అన్యోన్యంగా ఆప్యాయంగా జీవించింది. మా అమ్మా నాన్నలను తల్లిదండ్రుల మాదిరిగా చూసుకుంది. మా అక్కయ్యలను పిన్నిని సంబోధిస్తూ వచ్చింది. మా బావాళ్ళని బాబాయ్ అని సంబోధిస్తూ వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే తలలో నాలుక మాదిరిగా మా అందరి మధ్య కలిసిపోయింది. అది నాకు చాలా ప్లస్ పాయింట్. నాకు స్వతహాగా అసంతృప్తి, ఆవేశం ఉండటం వల్ల మా కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగలేకపోయాను. మా తల్లిదండ్రులను కూడా ఆదరించలేకపోయాను. కానీ ఆ మాత్రం తన కుటుంబం ఏ విధంగా ఉందో ఈ కుటుంబం కూడా అదే విధంగా ఉంది అనేటటువంటి భావంతో అందరినీ చేరదీసింది. ఆప్యాయంగా ప్రేమగా అందరిలో కలిసిపోయింది, అందరినీ కలుపుకుంది. ఆ లక్షణం బహుశా ఎవరికి ఉండదేమో. ఎందుకంటే మా ఇంట్లో వసతులు లేవు. వంటగది లేదు, మరుగుదొడ్డి లేదు, స్నానపు గది కూడా లేదు. మాతాజీ గారు అజంతా శిల్పంలాగా ఉన్నారు, చందనపు బొమ్మలాగా ఉన్నారు. ఆ వ్యక్తి ఆ ఇంట్లో దాదాపుగా సంవత్సరానికి పైగా కంటిన్యూస్గా ఉంది. ఒకసారి ఊహించండి, ఎటువంటి వసతులు లేనటువంటి సాదాసీదా పేద కుటుంబంలో పట్టణంలో పెరిగినటువంటి ఒక మహిళ వచ్చి, ఒక ఇల్లాలుగా వచ్చి కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవటం అనేది, అందరితో కలిసిపోవటం అనేది, అందరినీ కలుపుకోవటం అనేది మామూలు విషయం కాదు కదా. ఇది ఒక మహోన్నతమైనటువంటి లక్షణం. అది ఆమెకే సొంతమైంది. తర్వాత నేను లెక్చరర్గా వృత్తిలో కొనసాగుతూ ఉన్నాను. 2 బిడ్డలు పుట్టారు. వాళ్ళిద్దరు బిడ్డలు పుట్టినప్పుడు కూడా ఇంటికి కరెంటు లేదు, ట్యాప్ లేదు, కనీస వసతులు కూడా లేవు. మరొక మాటలో చెప్పాలంటే ఫ్యాన్ కూడా లేదు. ఆమె రాత్రంతా కూడా బిడ్డల పక్కన కూర్చొని, వాళ్ళు పడుకొని నిద్రపోతూ ఉంటే వాళ్ళ పక్కన కూర్చొని దోమలు కొట్టుకుంటూ వాళ్ళకి విసురుతూ ఉండేది. ఆ దృశ్యాలన్నీ నాకు ఇప్పుడు కంటికి స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. 2 బిడ్డలు జన్మించారు. ఇక వాళ్ళకి చదువులు, వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటటువంటి అంశంలో ఆమె పాత్రను సమర్థవంతంగా నిర్వహించారు. దాన్ని ఏమంటారంటే మాతృత్వం అంటారు. మాతృత్వం అనేది పవిత్రమైనటువంటి యజ్ఞం. ఎవరైతే మాతృత్వం అనబడేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞంలో సఫలీకృతం అవుతారో వాళ్ళు తప్పనిసరిగా ఆధ్యాత్మికంగా పరిణతి చెందుతారు. నాకు తెలిసినంత వరకు మహిళలు ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నిర్వహించటమే వాళ్ళ గురుతర బాధ్యత అవుతుంది. ఆ యజ్ఞం విజయవంతమైతే జీవితం సంతృప్తిగా ప్రశాంతంగా కొనసాగుతుంది. కాబట్టి శారీరకంగా ఎటువంటి రుగ్మతలు ఉండవు, మానసికంగా ఎటువంటి అసంతృప్తి, ఆవేశం కూడా ఉండవు. ఆమె ముందుగా మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞంలో విజయవంతమయ్యారు. ఇక నేను నా జీవితంలో క్రొత్త ఘట్టానికి మళ్ళాను. ఏమిటా క్రొత్త ఘట్టం అంటే, జబ్బులు తొలగించుకోవాలి, ఆరోగ్యాన్ని పొందాలి, రిటైర్ అయ్యేంత వరకు ఉద్యోగంలో కొనసాగాలి, మాతాజీకి నా బిడ్డలకు న్యాయం చేయాలి. ఇటువంటి తపనతోటి, ఆరాటంతో ఒక అన్వేషణ మొదలుపెట్టాను, పరిశోధన మొదలుపెట్టాను. ముందుగా హోమియోపతి ద్వారా నాకు కొంత ఉపశమనం కలిగింది, కొంత మార్పు వచ్చింది. కానీ పూర్తిగా మాత్రం నివారణ కలగలేదు. నా ఉద్దేశం ఏంది, అన్ని జబ్బులు జన్యు సంబంధమైనవే,
మానసికమైనవే. మానసిక మట్టంలో ఉత్పన్నమవుతాయి, శారీరక మట్టంలో కనిపిస్తాయి. అందువల్ల మనం సరిచేయవలసింది మనసునే తప్ప శరీరాన్ని కాదనేటటువంటి భావనతోటి, అందుకు సమాధాభ్యాసం, ధ్యానం అద్భుతంగా దోహదపడుతుందనేటటువంటి భావనతోటి 91వ సంవత్సరంలో 1991లో ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాను. నా ఉద్దేశం ఏమిటి? ఆరోగ్యాన్ని పొందటం తప్ప వేరే అంశాల గురించి నా దృష్టిని కేంద్రీకరించలేదు. కానీ ఆరోగ్యాన్ని పొందటం అనేది మామూలు విషయం కాదు. జన్యు సంబంధమైనటువంటి మార్పులు జరిగితేనే ఎవరికైనా ఆరోగ్యం సిద్ధిస్తుంది. నా జబ్బులు ఎటువంటివి? అవి జన్యు సంబంధమైనవి కదా. జన్యు సంబంధమైనటువంటి రుగ్మతల నివారణకు ప్రపంచంలో ఏ వైద్య విధానంలో కూడా ఎటువంటి పరిష్కారం లేదు. నేను జువాలజీ లెక్చరర్ కాబట్టి దీని గురించి లోతుగా అధ్యయనం చేసి సమాధి ద్వారా, ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు అనేటటువంటి భావనతోటి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాను. ప్రారంభంలో కొంత ఇబ్బంది పడ్డాను, కానీ మార్గం పట్ల నాకు పూర్తి విశ్వాసం కలిగింది. ఆ తర్వాత నేను కూడా ఒక లెక్చరర్గా కొంతకాలం క్లాస్ రూమ్లలో బోధించాను కాబట్టి, బోధన అనుభవం ఉంది కాబట్టి ఆధ్యాత్మిక ప్రచారంలో పాల్గొంటే బాగుంటుంది అనేటటువంటి భావనతోటి గురూజీగా శిక్షణ పొందాను. అంతకుముందే మాతాజీ గారిని కూడా బలవంతంగా ఈ మార్గం వైపుకు మళ్లించాను. మాతాజీకి సరస్వతి కటాక్షం ఉంది. పార్వతీదేవి యొక్క పరిపాలన అనుభవం ఉంది, పరిపాలన దక్షత ఉంది. ముఖంలో విపరీతమైన కళ్ళుంది. ఆమె మాట్లాడుతున్నా, పాట పాడుతున్నా అందరూ పరవశించిపోతారు. నేను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురూజీని అయిన తర్వాత ఈ విషయాన్ని గ్రహించాను. మాతాజీ నాకు అండగా ఉండేటట్లయితే నేను సంస్థను నడపగలుగుతాననేటటువంటి విశ్వాసంతో మాతాజీ గారి దగ్గర హామీ తీసుకొని నేను సంస్థను స్థాపించాను. ఇప్పుడు 1998వ సంవత్సరంలో, 5 ఏళ్ల తర్వాత 91వ సంవత్సరంలో ప్రవేశించాను. 93వ సంవత్సరంలో గురూజీని అయ్యాను. ఆ తర్వాత 5 సంవత్సరాలకి సంస్థను స్థాపించాను. 99వ సంవత్సరంలో మాతాజీకి చెప్పకుండా, ఎవరి అనుమతి లేకుండా ఉద్యోగానికి రాజీనామా చేశాను. మాది యూజీసీ స్కేల్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్. ఆ ఉద్యోగం కూడా పోయింది. ఆ తర్వాత ఇద్దరం కలిసి క్లాసులు చేద్దాం అనుకున్నాం, కానీ పిల్లలు సెటిల్ కాలేదనేటటువంటి భావంతో, వాళ్ళు విద్యాభ్యాసం పూర్తి కాలేదనేటటువంటి భావనతోటి కొంతకాలం మాతాజీ బయటికి రాలేదు. కానీ మాతాజీ ఒక క్లాస్ చేసినా, 2 క్లాసులు చేసినా, ఏ కేంద్రంలోనైనా ఆమె పట్ల విపరీతమైనటువంటి అభిమానం ఏర్పడుతుంది. ఎందుకంటే క్రమశిక్షణకు మారుపేరు, శీలానికి మారుపేరు. ప్రతి అంశాన్ని గురించి స్పష్టత ఏర్పరచుకున్న తర్వాతనే పబ్లిక్లోకి వస్తుంది. ఆ విధంగా మాతాజీ గారి అండదండల ద్వారానే సంస్థ మనుగడ సాగుతుంది అనేది నా అభిప్రాయం. ఆ విధంగా ఆమెను ప్రోత్సహిస్తూ వచ్చాను. పిల్లల చదువుల కోసం వేరే చోటకి వెళ్ళారు. అప్పుడు తాను ఒంటరిగా ఇంట్లో ఉండటం భావ్యం కాదనేటటువంటి భావంతో నాతో పాటు క్లాసులు నిర్వహిస్తూ వచ్చారు. మాతాజీ గారి గురించి ఎంత చెప్పినా అది తక్కువే. ఎందుకంటే కారణజన్మురాలు. ముఖంలో వర్చస్సు, మనసులో స్వచ్ఛత, మాటలో స్పష్టత, అందరినీ ఆకట్టుకునేటటువంటి నడవడి, ప్రవర్తన. ఎన్నని చెప్పమంటారు? ఆమె సంస్థ కోసం, నా కోసం ఆహర్నిశలు శ్రమించారు.
తర్వాత బ్రహ్మోపదేశం చేస్తే బాగుంటుందనేటటువంటి ఉద్దేశంతో ఆమెని బ్రహ్మోపదేశం చేయమని చెప్పి నేను ప్రోత్సహించాను. మొదట్లో ఒప్పుకోలేదు, చాలా ఘర్షణ పడ్డాం. తర్వాత నా మాట కాదనలేక సంస్థ మనుగడ కోసం ఒప్పుకున్నారు. చిట్ట చివరి వరకు ఆ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. అదే సమయంలో గురుకుల శిక్షణలలో ఆమె పాల్గొంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే మగవాళ్లే గురూజీలుగా అక్కడ ఉన్నారనుకోండి, ఆడవాళ్ల సమస్యలు ఎవరికి తెలియవు కదా, ఎవరికి చెప్పుకోలేరు కదా. అందుకని ఆమెని గురుకుల శిక్షణలకు కూడా ప్రోత్సహించాను. అది బలవంతంగా ఒప్పుకున్నారు. కానీ ఆ శ్రమ వర్ణించలేనిది, వివరించలేనిది, సామాన్యం కాదు. 100 మంది వచ్చేవాళ్ళు. అర్ధరాత్రి 12-1 గంట వరకు మేలుకొని ఉండేది. మళ్ళా 4 నిద్ర లేచేది. ఎప్పుడు నిద్రపోతుందో, ఎప్పుడు మేలుకుంటుందో ఎవరికి తెలియదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇవాళ అందరూ నన్ను గౌరవిస్తున్నారు, పూజిస్తున్నారు, ఆశీస్సులు పొందుతున్నారు, నన్ను ఉన్నతంగా ఊహించుకుంటున్నారు. కానీ పునాది ఎక్కడుంది? స్త్రీ ప్రోత్సాహం లేకుండా, భార్య ప్రోత్సాహం లేకుండా, ఇల్లాలు ప్రోత్సాహం లేకుండా ఏ వ్యక్తి ఏ రంగంలోనూ రాణించలేడు కదా. అది నా జీవితంలో రుజువైంది కదా. అందువలన రెసిడెన్షియల్ క్యాంప్స్లో ఆమె కూడా పాల్గొన్నారు, బ్రహ్మోపదేశాలు నిర్వహించారు. నాతో పాటుగా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించారు. నేను ఒక మాట చెప్తున్నాను, సంస్థ మనుగడలో కానీ, విస్తరించడంలో కానీ, బలమైనటువంటి పునాది ఏర్పడటంలో కానీ నా పాత్ర చాలా స్వల్పం. ఎందుకంటే నాది అసంతృప్తి, ఆవేశం, అనవసరపు విషయాల గురించి అతిగా ఆలోచించటం. కానీ ఆమె అలా కాదు, అంకిత భావంతో పనిచేసింది, క్రమశిక్షణగా పనిచేసింది, అడ్మినిస్ట్రేషన్లో అద్భుతంగా తన వంతు పాత్రను నిర్వహించింది. అటువంటి వ్యక్తి దురదృష్టవశాత్తు కరోనా తర్వాత సంస్థను స్థాపించినటువంటి 2 దశాబ్దాల తర్వాత ఆకస్మికంగా అనాయాస సునాయాస స్వేచ్ఛ మరణాన్ని పొందారు. ఆమె కారణ జన్మురాలే. మరణం కూడా తనకు ఇష్టంగానే జరిగింది. ఎందుకంటే కరోనా సంభవించిన తర్వాత నేను సంస్థకు పనికిరాను, గురూజీకి భారం అవుతాను, ఇక నా పాత్ర పోషణ పూర్తయింది అనేటటువంటి భావంతో చిట్ట చివరి 3 రోజులు ఆవుతోటి నేను కలిసి ఉన్నాను. హాస్పిటల్కి బలవంతంగా వెళ్ళాము ఇద్దరం. ఆమెకు అసలు ఇష్టమే లేదు. కానీ కొన్ని నెగటివ్ ఫోర్సెస్ ఆమె మీద పనిచేశాయి. చిరునవ్వు ముఖంతో నాకు దూరం అయింది. ఆమె పరంపదించినటువంటి రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి, అది కూడా సోమవారం. ఎవరికి సాధ్యమవుతుంది ఆలోచించండి. మరణించిన రోజే దాదాపు 50-60 మందికి స్వప్నంలో దర్శనం ఇచ్చింది. వాళ్ళు చెప్తూ ఉంటే నేను ఆశ్చర్యపడ్డాను. మాతాజీ మరణించిన తర్వాత నా పరిస్థితి ఏమిటైనా దాని గురించి కృంగిపోయాను. ఎందుకంటే ఏ ఇంటికి పోయినా సరే నేను ముందు కారు దిగుతాను, వెంటనే వాళ్ళు అడుగుతారు మాతాజీ గారు ఉన్నారా లేరా అని అడుగుతారు. మాతాజీ గారిని చూడగానే ఆనందంలో పరవశించిపోతారు. ఆ విధంగా ఆమెకు ప్రపంచం నీరాజనం పట్టింది. అటువంటి వ్యక్తి ఆకస్మికంగా దూరం అయ్యేసరికి నా జీవితం కృంగిపోయింది. సంస్థను మోసేయటం భావ్యం కాదు. మాతాజీ లేకుండా సంస్థ నడపటం కూడా సమంజసం కాదు, అది సాధ్యం కాదు. ఎలా అని చెప్పి ఒక 1 నెల రోజులు తర్జన పడ్డాను. అసలు మాతాజీ గారు ఎందుకు దూరం అయ్యారు అనే దాని గురించి కూడా లోతుగా విశ్లేషించుకున్నాను. ప్రయాణపు ఒత్తిడి, నిద్ర లేకపోవటం, ఆహారం లేకపోవటం, విశ్రాంతి లేకపోవటం,
ఈ విధంగా ఒక ఆడ మనిషి తన సౌకర్యాలను కొన్నింటిని వదులుకొని కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాతాజీ లేకుండా సంస్థకి ఎటువంటి మనుగడ లేదు. ఆమె ఒకవైపు గురూజీలకు, మరొక వైపు ట్రస్టీలకు, ఇంకొక వైపు సాధకులకు, తోటి ధ్యానులకు అందరికీ కంటిలో నలుసు మాదిరిగా ఉన్నారు. అందరికీ పూర్తిగా సన్నిహితంగా ఉన్నారు. ఆమె మరణించిన తర్వాత నా దృష్టి అంతా ఆమె మీదకి మళ్ళింది. సంస్థ నిలబడాలి, సంస్థ నిలబెట్టాలి. ఆమెకు ప్రజల చేత పూజలు అందుకునే విధంగా చేయాలి. ఆమె రుణం తీర్చుకోవాలి. ఆమె సంస్థకు చేసినటువంటి సేవలకు ప్రతిఫలంగా ప్రజలు ఆమెకు సేవలు చేయాలనేటటువంటి భావనతోటి 1 సంవత్సరం విపరీతంగా ఆలోచించాను. అప్పుడు అనుకున్నాను, మా స్వగ్రామైనటువంటి కొత్తగనేసినపాడులో ఆమె పేరు మీద ఒక దివ్య స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి సంకల్పం కలిగింది. అందుకు అనుగుణంగానే అన్ని వైపుల నుంచి సహాయ సహకారాలు కూడా అందాయి. స్థల సేకరణ జరిగింది. అయితే సంస్థ మనుగడ మాత్రం అవకతవకలుగానే ఉంది. ఎందుకంటే మాతాజీ లేకుండా బ్రహ్మోపదేశాలు కానీ, మాతాజీ లేకుండా గురుకుల శిక్షణలు కానీ సాధ్యం కాదు కదా. సంస్థ నిలబడుతుంది లేదనేటటువంటి భయం నా అంతరంగంలో బలీయంగా పేరుకొనిపోయింది. సంస్థ మనుగడను గురించి నాకు అభద్రతా భావం ఏర్పడింది. అందుకని సంస్థ నిలబెట్టాలి, తర్వాత మాతాజీ స్మృతివనాన్ని గురించి ఆలోచించాలి అనేటటువంటి భావనతోటి కొంతకాలం నిరీక్షించాను. అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తుంది. ఎట్లా? సంస్థను స్థాపించింది 1998 సంవత్సరంలో. ఇప్పటికి దాదాపు 28 సంవత్సరాలు పూర్తయింది. 28 సంవత్సరాలు పూర్తయింది. ఉగాది పర్వదినం నాడు ఆ ప్రాంగణానికి కళ వచ్చింది. ఉగాది పర్వదినం నాడు ఆ ప్రాంగణానికి కళ వచ్చింది. ఎట్లా? మాతాజీ స్మృతివనంలో ఏదైతే నిర్మించాలనుకున్నామో, నిర్మించాలని తలపెట్టామో అవన్నీ సమకూరుతూ ఉన్నాయి. ఎందుకు సమకూరుతున్నాయి? నేను సంస్థను నిలబెట్టాను. ఆ సంస్థ నిలబెట్టడానికి మూల కారణం నేను కాదు, మాతాజీ గారి యొక్క సూక్ష్మరూపం ఆ ప్రాంగణంలో తిరుగుతూ వచ్చింది. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి ఆధ్యాత్మిక మార్గదర్శకత నాకు అద్భుతంగా దోహదపడింది. అందువల్ల మాతాజీ స్మృతివనం అనేది భవిష్యత్తులో చారిత్రాత్మక నిర్మాణం కాబోతుంది, చారిత్రాత్మక ఘట్టం కాబోతుంది. ఆ ప్రాంగణంలో అగ్నిహోత్రం జరగాలి, సత్సంగాలు జరగాలి, సేవా కార్యక్రమాలు జరగాలి, అన్నదానం జరగాలి, తర్వాత విభూతితో ఆశీస్సులు అందించేటటువంటి కార్యక్రమం జరగాలి. అది ఒక విశిష్టమైనటువంటి ప్రాంగణంగా రూపుదిద్దుకోబోతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సంస్థకి ఆమె చేసినటువంటి సేవలకు ప్రతిఫలంగా ఆమెకు ఘనమైనటువంటి నివాళులు అర్పించకపోతే నేను నేరస్తుడిని అవుతాను. నేను తప్పనిసరిగా నేరస్తుడిని అవుతాను. అందువల్ల భవిష్యత్తులో ఆమె ప్రజల చేత పూజలు అందుకునే విధంగా ఆ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే,
ఆమె భౌతికంగా నాకు దూరమైంది కానీ మానసికంగా నాకు దూరం కాలేదు కదా. వివాహానికి ముందే శీల సంపద అనే అంశాన్ని గురించి నేను అవగాహన గావించుకుని ఆమెతో అటువంటి జీవితాన్ని గడిపాను కాబట్టి ఆమె నాకు భౌతికంగా దూరం అయింది కానీ మానసికంగా దూరం కాలేదు కదా. ఆలోచించండి. కాబట్టి మానసికంగా దూరం కాలేదు కాబట్టి ఆమె స్ఫూర్తితోటి నేను జీవితాన్ని కొనసాగిస్తున్నాను. గురుకుల శిక్షణలలో కానీ బ్రహ్మోపదేశాల్లో కానీ ఆమె వాయిస్ ద్వారానే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. గురు పూజ ఆమె వాయిస్తో జరుగుతుంది. అగ్నిహోత్రం ఆమె వాయిస్తోనే జరుగుతుంది. పాటలు ఆమె వాయిస్తోనే వింటున్నారు. తర్వాత గురూజీతో ముఖాముఖి కార్యక్రమం ద్వారా ఆమెను ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఎవరు చూసినా ఆమె పట్ల ఒక మంచి ముద్ర వేసుకుంటున్నారు. అందువల్ల నాలో ఏర్పడ్డటువంటి బలమైనటువంటి దృక్పథం ఏంటంటే ఆమె నాకు వ్యక్తిగతంగా కుటుంబానికి సంస్థ చేసినటువంటి సేవలకు ప్రతిఫలంగా ప్రతిరూపంగా ఆమెను ప్రజల చేత పూజలు అందుకునే విధంగా తయారు చేయాలని చెప్పి ఈ స్మృతి వనానికి రూపకల్పన చేశాను. భవిష్యత్తులో అది దేదీప్యమానంగా కొనసాగాలనేదే నా ఆకాంక్ష, నా ఆశయం, నా సంకల్పం, నా దృక్పథం. ఆ ప్రాంగణంలో అన్ని రకాల దేవతలు ఉంటారు. దత్త పరంపరకు సంబంధించినటువంటి మహానుభావులు అందరూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది, శివాలయం ఉంటుంది. అద్భుతమైన వ్యక్తులు అక్కడ దర్శనమిస్తారు. ఆ ప్రాంగణం పునీతం కాబోతుంది. భవిష్యత్తులో ఆ ప్రాంగణమే నాకు ఆలంబన కాబోతుంది. ఎందుకంటే నేను వానప్రస్థం దాటి సన్యాసి తీసుకొచ్చాను. ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తున్నాను. సంపూర్ణ స్వేచ్ఛను పొందే దిశలో నేను అంతిమ ఘట్టానికి వచ్చాను. మానసికంగా అన్ని విధాల సంతృప్తిగా ఉన్నాను. అందువల్ల అక్కడ కొంతకాలం ఉండాలనేది నా భావన. ఎవరిని ఆశీర్వదించినా వాళ్ళకి మంచి జరగాలనేది నా భావన. ఆ విధంగా నేను ఆ ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది క్రొత్త గణేశుని పాడుకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు అంకితం ఇవ్వాలనేదే నా బలమైనటువంటి కోరిక. ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా మరణం తప్పదు కదా. మరణించిన తర్వాత ఎంతమందిని గుర్తుపెట్టుకుంటున్నారు? మాతాజీ దాదాపు 2 దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక సేవలను అందించారు, విశిష్టమైన సేవలను అందించారు. మహిళలు వేదం చదవకూడదన్నారు, గాయత్రి మంత్రం ఉచ్చరించకూడదన్నారు, మంత్రోపదేశాలు పొందకూడదన్నారు. కానీ ఆమె వేదం చదివింది, గాయత్రి మంత్రం ఉచ్చరించింది, మంత్రం తీసుకుంది, లక్షల మందికి మంత్రాన్ని అందించింది. ఒక్క విషయం చెప్పండి, ఒక సాదా సీదా రైతు కుటుంబంలో జన్మించినటువంటి ఒక మహిళ లక్షల మందికి మంత్రోపదేశం చేయటం అంటే అది మామూలు విషయం కాదు కదా. సంస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించినటువంటి ఆమె ఎంత అదృష్టవంతురాలో మీరు ఆలోచించండి. అందువల్ల మాతాజీ దివ్య స్మృతి వనం అనేది భవిష్యత్తులో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోవాలని, అక్కడ అనేక మందికి స్వస్థత కలగాలని, ఉపశమనం కలగాలని, రుగ్మతలు తొలగిపోవాలని, సమస్యలు తొలగిపోవాలని మనందరం ఆకాంక్షిద్దాం. అందుకు తగినట్లుగానే చర్యలు చేపడదాం. ఆమెకు ఘన నివాళులు అర్పిద్దాం. ఆమెను చరిత్ర పుటల్లో నిలుపుదాం. ఆ విధంగా ముందుకు సాగుదామని చెప్పి
మీ అందరినీ అభ్యర్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.